హే గాయ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఒక స్పెషల్ దేవాలయానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఆ దేవాలయం ఎక్కడో కాదండి, మా ఒంగోలు ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం గ్రామంలో అయితే ఆ దేవాలయం అయితే ఉంది. బీచ్కి అయితే చాలా దగ్గర అనమాట ఈ దేవాలయం. ఈ దేవాలయం స్పెషల్ ఏంటంటే, మా చిన్నప్పటి నుంచి కూడా మేము ప్రతిసారి అయితే కొత్తపట్నం వచ్చినప్పుడల్లా ఈ శివాలయాన్ని అయితే దర్శనం చేసుకుని అయితే వెళ్తుంటాం అనమాట. చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. చాలా ఓల్డ్ దేవాలయం. ఎన్నేళ్ళ హిస్టరీ ఇయన్నీ నాకు తెలియదు గానీ, మా ఇంట్లో గాని, మా చుట్టుపక్కల ఒంగోలులో ఎవరైనా గనక ఎక్స్‌పైర్ అయితే గనక అందరూ గూడా 11వ రోజు తర్వాత సముద్ర స్నానానికైతే వెళ్తారనమాట. అలా సముద్ర స్నానం చేసుకొని, ఈ దేవాలయానికొచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నాకే ఆ మైలనేది పోతుందని చెప్పేసి అందరూ అయితే నమ్ముతారనమాట. అలా మనం దేవాలయం లోపలికి రాగానే ఎడమ చేతి పక్కన అయితే వినాయకుడి దేవాలయం అయితే ఉంటుందన్నమాట. అక్కడ స్వామివారిని దర్శించుకొని పక్కనే అయితే ద్వాదశ జ్యోతిర్లింగాల స్తూపం అయితే ఉంది. దాని ఎదురుగా అయితే మనకి మెయిన్ దేవాలయం అయితే ఉంటుంది. నేను వచ్చేసరికి లైటింగ్ ఎంత ఫెయిల్ అయిపోయింది అనమాట. సో చీకట్లోనే షూట్ చేస్తున్నాను. సో ఏమనుకోమాకండి. దేవాలయానికి ముందు అయితే ప్రదక్షిణ మిగతా దేవాలయాలు దర్శనం చేసుకొని స్వామివారి దగ్గరికి అయితే వద్దాము రండి. ఈ దేవాలయానికి వచ్చే దారిలోనే విష్ణాలయం అయితే ఉంటుందన్నమాట. నైట్ అయితే అక్కడ స్టే చేసి, అక్కడి నుంచి సముద్రానికి వెళ్ళి సముద్ర స్నానం చేసిన తర్వాత మేమైతే ఈ దేవాలయానికి వచ్చి ఈ స్వామివారిని అయితే దర్శించుకొని అయితే మేము క్లియర్ అయిపోయినట్టు ఫీల్ అయ్యి ఒంగోలు అయితే వెళ్తాం అనమాట. ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఊరికి. సో అలాంటి ఒక దేవాలయాన్ని అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, నేను వచ్చేసరికి లైట్ అయితే ఫెయిల్ అయింది. సో ఇదైతే శివాలయం అనమాట. శివాలయం పక్కన అమ్మవారి దేవాలయం కూడా ఉంది. చాలా ఓల్డ్ టెంపుల్. ఎప్పుడుదనేది నాకు తెలీదు. ఈ ఊర్లో అయితే పెళ్ళిళ్ళు గాని ఎంతో మంది కూడా నైట్ స్టే అయితే ఇక్కడ చేస్తారనమాట. శివరాత్రి అప్పుడైతే ఈ దేవాలయం అద్భుతంగా అయితే ఉంటుంది. వెలిగిపోతూ అయితే ఉంటుందన్నమాట. సో శివరాత్రి స్పెషల్‌గా అయితే ఈ దేవాలయం చూడండి. చూస్తున్నారు కదా, గంగా పార్వతి సమేత నాగేశ్వర స్వామి దేవాలయం అనమాట. మనం చూస్తున్న అమ్మవారి పేరైతే గంగా పార్వతి అమ్మవారు అనమాట. చాలా పవర్ఫుల్ అనమాట. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని మనమైతే ముందుకైతే వెళ్తున్నాం. అయితే ఎదురుగా నవగ్రహాల టెంపుల్ ఉందన్నమాట. అక్కడికైతే వెళ్ళి నవగ్రహాలను దర్శనం చేసుకున్నారండి. వచ్చేసాం నవగ్రహాల దేవాలయానికి. కింద అయితే శివలింగం అయితే ఉంది. నవగ్రహాలకైతే మనం ప్రదక్షిణ చేసుకొని అక్కడి నుంచి శివాలయానికి అయితే వెళ్దాము. చెప్పాను కదా, ఈ దేవాలయం అయితే చాలా ఫేమస్ అనమాట. చుట్టుపక్కల ఎంతో మంది ఎన్నో పెళ్ళిళ్ళైతే ఇందులో జరిగినాయి. ఎంతో మంది వచ్చైతే ఇక్కడ స్టే చేస్తుంటారు. బీచ్‌కి వచ్చినోళ్ళు కూడా నైట్ ఇక్కడ స్టే చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో అలౌ చేయట్లేదని విన్నాను గానీ, కానీ ఎప్పుడు 24 అవర్స్ అయితే తెరిచుంటుందనమాట. అలా ఆరు బయట సాపేసుకొని పడుకుంటారు. మనమైతే ఇప్పుడు ప్రధాన దేవాలయానికైతే వచ్చాం. దేవాలయం లోపల మొత్తం లాక్ చేసిందనమాట. నేనైతే బయట నుంచి షూట్ చేస్తున్నాను. దేవాలయం ప్రాంగణం కూడా చాలా పెద్దది ఇది. ఇక్కడ ఒక మ్యారేజ్కి అయితే ఫోటోషూట్ జరుగుతుంది. నందిని చూస్తున్నారు కదా, చాలా బాగుంది. చాలా ఓల్డ్ దేవాలయం అన్నమాట. లోపల అయితే నేనైతే జూమ్ చేసి అయితే స్వామివారిని అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, అదే అన్నమాట స్వామివారు శివలింగం. ఈ స్వామివారి పేరైతే గంగా పార్వతి సమేత నాగేశ్వర స్వామివారు అనమాట. అలా చాలాసేపు అయితే స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాను అనమాట. చాలా బాగా మనసుకి ప్రశాంతంగా అయితే అనిపించింది అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత అలా బయటికి రాగానే నాగదేవతల విగ్రహాలు అయితే ఉన్నాయి. అక్కడికి వచ్చి విగ్రహాలను అయితే దర్శనం చేసుకున్నాం అనమాట. మీరు కూడా చూడండి నాగదేవతల విగ్రహాలు. అలా నాగదేవతల్ని దర్శనం చేసుకున్నాక కాసేపు టైం స్పెండ్ చేసి అయితే దేవాలయం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ గోపురం అయితే చూడండి, సగమే ఉంటుందన్నమాట. చాలా ఓల్డ్ గోపురం. ఈ గోపురం చూడగానే ఈ దేవాలయం అని చెప్పి యూనిక్గా కనపడుతుంది అనమాట. ఎందుకంటే మా ఊర్లో ఇలాంటి గోపురాలు ఉన్న దేవాలయాలు చాలా తక్కువ అనమాట. నేనైతే అసలు చూడలేదు. ఇక్కడే అనమాట చూడడం. తెలంగాణలో చూశాను కానీ ఆంధ్రాలో అయితే చాలా తక్కువ అనమాట. సో అది మీరైతే కనుక ఖచ్చితంగా కొత్తపట్నం కానీ ఒంగోలు చుట్టుపక్కల ఉండేవాళ్ళు అయితే కనుక ఈ దేవాలయాన్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఖచ్చితంగా విజిట్ చేసే ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కష్టపడి అయితే మీకోసం ఇలాంటి వీడియోలు తీసుకొస్తాను అనమాట. సో మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే మన ఛానల్కి చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది అనమాట. ఓకే అండి, ఉంటా. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.